బ్రహ్మచర్యమహింసా చ శారీరం తపౌచ్యతే. అంటే పెద్దలైన వారు ఎవరైనా కనపడ్డారనుకోండి, నా జీవితానికి ఇంతకాలానికి అదృష్టం పట్టింది, నేను ఇప్పుడు చెయ్యగలిగింది ఏమిటంటే వారి ముందు నేను స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోవాలి. ఒక కర్ర ఉందనుకోండి, మీరు ఇలా పట్టుకున్నారనుకోండి, అది పడదు. అహంకారం నా అంతటి వాణ్ణి నేను అన్న పట్టు పైన పట్టి ఉన్నంతకాలం ఆయన ఏం గొప్ప, నాకన్నా ఆయనకి ఏం తెలుసు, ఏవో అదృష్టం పట్టింది ఆ గౌరవం పొందుతున్నాడు, నాకన్నా గొప్పవాడేం కాదు అన్న అతిశయ భావన ఉంటుంది లోపల నాబోటిగడికి. అప్పుడు కింద పడలేను. అహంకారం తొలగిపోయిందనుకోండి, కర్ర ఎలా పడిపోయిందో అలా పడిపోతాడు. దండం పెట్టారంటారు, అందుకే ప్రణిపాత ప్రసన్నా హిమైథిలీ జనకాత్మజ. కర్ర పడిపోయినట్టు పడిపోతాడు. అయ్యా ఇంకా ఇంతకన్నా కింద పడ్డానికి ఏం లేదు, ఎంత కింద పడాలో అంత కింద పడిపోయాను. ఇక్కడ నేను పడిపోయాను అనుకోండి, ఇంకా అంతకన్నా కింద పడ్డానికి ఏముంది అక్కడ?